డీలిమిటేషన్ సమావేశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. డీలిమిటేషన్ మీటింగ్ పెట్టుకున్న వారంతా దొంగల ముఠానేనని బండి సంజయ్ విమర్శించారు. డీఎంకే పెట్టిన మీటింగ్ కి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వెళ్లాయని అన్నారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి సమావేశానికి పోవడంలో అర్థం ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అక్కడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీళ్ళిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడ్డది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్.